పండుకోతాని పోయింది అటే బాయ్ ఇదేమో నాటుకొచ్చే ఎట్లా చేస్తుంది ఏం చేస్తుంది కొత్తగా లెక్కపోయింది మురిపేం కూడా లేకుండా చేసింది వాడు పోనీ చెప్పా బాగా మరి కొత్తగా లెక్కపోయి పండుకురాయని నాటుకొచ్చే ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అదేవా ఇతర బుద్ధిన్నప్పుడు రా ఇల్లు సోయలేదు నాటు సోయలేదు ఇదంతా చస్తావే ఒక్కరికి మేక అయిపోయింది పో అది అటే బాయ్ ఇటే బాయ్ పో ఆడి పనికి అన్నీ ఉన్నది అరే దీనికి పూరాణ చేద్దురా మరి రాకపోతే ఫోన్ చేస్తా ఫోన్ చేసినాక నాకు ఫోన్ చేసినాక నేను కొడతాను కట్టవు మెల్లగా జారగలనా జరగండి హలో హలో ఇనత్తలేదా ఆడుంటే ఏం రాదు ఈడుంటే అన్ని నత్తాయి అవగారి ఇంటికి పోయినాక ఏది నత్తది ఏది రాదు కానీ ఇంకా రారా హలో మీ తమ్మునికి అంటున్నా మరి నేను మీ తమ్మునికి అంటున్నానే 15 రోజుల ముందు వచ్చి పండుగకు ఇంకా 3 రోజులు పండుగ ఇక 3 రోజులైతే పండుగ వాడు ఫోన్ చేయడా కదే అట్లే ఉంటది కొత్తగా లగ్గమైంది మరి మా బావను పండుగ తోలుకొచ్చుకుంటా అని ఏమన్నా సోవిందా వానికి మంది ఒక్క పొక్క నిండి సరిపోయా ఏం కొనవే మీ ఉంది మీ అయ్య కన్నా మీ అయ్యన్నా ఫోన్ చేయడా వాడంటే వాడికి తెలియదు మీ అయ్యకేమైందే ఏంది అంటే 3 రోజులు ఇంకా 3 రోజులకు చెప్తారా పండుగ చెప్తారా ఇసుంటి అత్తగా దొరకాలి అదే ఇసుంటి అత్తగా దొరకాలంటున్నా నాతో లెక్కపోయినా రమేష్ గారు మొదలనే పోయాడు అత్తగారింటికి వాళ్ళ మామ వాళ్ళ బామ్మరి ఫోన్ చేసి రమ్మంటే పోయాడు ఇక మీరున్నారు ఇదేం మనసులే ఏమా కొత్తగా సుట్టిరికం ఇట్లా ఉంటుందా కొత్త సుట్టిరికం అంటే ఏంది ఆడిపోయాడు వచ్చినాక మీ బాబు వచ్చినాక మీ బాబుతో ఫోన్ మాడుతావా నేను చెప్తే ఏమో కానీ మీ బాబుకి ఎరకా నీకెరకా మీ తమ్మునికి ఎరకా ఏమో ఇక నీకే తెలిసే ఫోన్ చేస్తే అత్తా చెప్పలేదు ఇగో తోలుకపోయి కొత్తగా లగ్గం అయితే అల్లుని ఇంటికి తోలుకపోయి మంచిగా కోళ్ళం కోస్తారు ఇంత మటన్ చేస్తారు ఇంత బీరు చేస్తారు ఇంత మందు చేస్తారు అది లేదు ఇది లేదు కొత్తగా లగ్గమైన మురిపోయి ఉన్నది ఆడు రమేష్ గారు మొదలే పోయిండు మరి సరే ఇక ఫోన్ చేస్తే చూస్తానే చేస్తే అత్త లేకపోతే లేదు ఇక మీరు వెళ్తారా నేను బూట్లు కొనుకొచ్చుకున్నా షర్ట్ కొనుకొచ్చుకున్నా కొత్త అంగిలు ఇస్త్రీ వేసి పెట్టుకున్నా ఇక ఫోన్ వస్తుంది ఆగ ఫోన్ వస్తుంది చూస్తున్నా ఏమో ఇక ఈ రంగాల్లో ఇత్తు పగిలిపోయి వత్తు గట్లే ఉన్నది శాస్త్రం లెక్కనే ఉన్నది ఏమో పో ఇక మీకే ఇక వాడు చేయకపోలే పోను చూస్తా నేను సరే ఉంటున్నా మాట్లాడా అత్త నేను మాట్లాడా అత్తతో ఏం మాట్లాడాలి నేను మాట్లాడా సరే ఉంటున్నా ఉండు ఆకలిగా పెట్టి ఇవ్వ పాలిగా మా అయిపోద్దు ఎంత జరసేపు అనుకో దుక్కుతుంది అయినా అదే ఫోన్ వచ్చి మన వేసుకుంటారు ఫోన్ చేస్తారు వీడియోనా హలో ఏమైందిరా 10 రూపాయల బామ్మది అది వచ్చిందా
మీ అక్క చెప్పిందేమో ఇప్పుడు అయ్యకి వచ్చిందా? మీ అయ్యకి ఏమైందిరా? మీ అయ్య కూడా ఫోన్ ఎత్తలేడు. మరి కొత్తగా లగ్గమైంది, బావని రప్పించుకోవాలని సోయలేదురా? మీ అయ్యకు లేదు, నీకు లేదా? ఏమో నేను ఇప్పుడు పొద్దు మీకు ఇంటికి పోయినాక చెప్తా. అగో మీరు ఆనే ఉండరు, మీరు గిట్ట వచ్చారు. మీ అక్కను కాపాడుకోర్రి. పుష్కుడికి వస్తే పని చెప్తారేమో. అదేరా బాయ్ కాడ నేను ఒడ్డు పెడుతున్నా, నాకు పని ఉన్నది. పొద్దు మీకు ఇంటికి పోయినాక ఫోన్ చేస్తుంది. 10 రూపాయలే కదా మరి, తెలియదా అరా మరి? సరే సరే ఉంటున్నా. ఫోన్ అయితే పోయేస్తా. పిల్లలైతే పిలిచిర్రు. నా సంగతి ఏందో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ సంగతి ఏందో నాకు తెలియాలి. కాళ్ళ మీద బండ్ల మీద ఓడు కాదు, మన రూట్లో మనం పోవాలి, కొత్తగా పోవాలి. మన కథ ఏందో నేను చూపిస్తా అడిగిపోయినాక. ఏం కమలమ్మా బాగున్నావా? ఎక్కడ వెళ్తున్నావు? ఇగో అత్తగారి నుంచి ఫోన్ చేసిర్రు. పోవాలి. పోతా. చికెన్ పీసులు తెస్తారు. ఎట్లుండాలి మనం? మంచిగా ఉండాలి కదా, జోరు ఉండాలి. అది అక్బర్ గాడు గుర్రం, అక్బర్ గాడు గుర్రం. అరే మంచిగుంది ఇది. అక్బర్ గారు ఉన్నట్టు అనిపించింది. ఉన్నాడా? అరే అక్బర్ సలీం అన్నార్కలి ఉన్నావా? ఉన్నావురా అక్బరు? చెప్పే కదా. చెప్పు. అయితే అత్తగారు ఫోన్ చేసిర్రు. నీ అత్తగారా? పోవాలి, కొత్త అయితే పోవాలి. మరి తప్పుదా? అది అట్లా కాదు. ఎట్లా పోవాలనుకుంటున్నావు? ఎట్లా పోతావు? కారు నువ్వు బండి మీద కాదు, కొత్త గుర్రం మీద పోదాం అనుకుంటున్నా. నా గుర్రమా? నీ గుర్రమే. బాయ్ కాడు ఉంది. ఇస్తావా మరి? ఇస్తా. పోదాంపా మరి. నడుచుకుంటే పోదామా? గుర్రం మీద పోదాం. పోదాం. రాంగతో రాక మీద, పోంగతో పోక మీద పోదాంపా. నడువు. ఇట్నే ఉంటది. అయ్యి మరి ఎట్లా గెటప్ చేంజ్ చేయాలి, గుర్రమే అది. అరే గుర్రం మీద పోతే వేరే బట్టలు వేసుకోవాలట, మంచిగా ఉండాలి. కొత్త అల్లు ఇట్నే ఉంటది. అయ్యే సరే పోదాంపా. అందరు నిన్నే చూడాలా అంతే. ఎంత కొన్నావురా అక్బరు గుర్రము? మనదేనే ఇది, మనదే. శక్తి ఉంటలేదు మరి. ఉంటది, చేతులు ఆడిపోతుంది. బోర్డు మంచిగుందా? కొత్త అల్లు ఎట్లుంది? అస్సలు ఉండదు. అస్సలు పోవాలని అత్తగారింటికి ఇట్నే పోవాలి. కొత్త అల్లు మరి ఎట్లుండాలరా? పోదాం పా. నడువు. కొత్త అల్లు కొత్తగానే పోవాలి. బండి మీద కారు మీద ఓడు కాదురా, గుర్రం మీద ఓడే పోదాం కదా. దెబ్బదా పోకురా, మెల్లగా పోదాం. అంతగానికి మెల్లగా పొద్దుగా పోయినా సరే కానీ పోదాం. మెల్లగా పోదాం. బోర్డు మంచిగా లేదా? మంచిగా కొత్త అల్లు కదా. మరి ఎట్లుండాలి? శక్తి ఉంటలేదు. చేతులు ఆడిపోతే ఆడిపోదు. కొత్త కొత్తగా ఎక్కి గుర్రం నాకు అనుకునే నేను ఉన్నా కదా ముంగట. నువ్వురా. ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తండ్రి అంతే. మళ్ళా సైతం బంగారం కాదు. బంగారం కాదు మరి. కానీ నోడు కాదు. మా అత్తగారు ఇంటికి పోయినాక మస్తు ఉండాలి. ఎట్లుంది గుర్రం? మా బామ్మరి మస్తు మేకం ఏమందాం, పోనీ ఏమందాం. దావత్ మంచిగా ఉండాలి మరి. మంచిగా ఉండాలి. చూస్తున్నారా గుర్రం మరి? గుర్రం కింద శనిగలు ఉండాలి మరి. అవన్నీ చెప్పి అందుకనే గుర్రం మీద, బండి మీద గిడి మీద పోతే అది వేరు. ఫోన్ ఇంకా ముందు ఉంటుంది మా అత్తగారి ఇల్లు. గాడ 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 చూడు, వాడికి పోవాలి. ఇగో మనవడే గుర్రం. గుర్రం సగం పాలు. అంతేనా? మావాడే. తమ్మి మా సడకుడే. మంచిగా లేదు పోడు. జానమై గారికి జాన పడతా. ఎడిపోతురు? నాడే పోతురా? వాళ్ళు ఉన్నారా? మంచిగురా? సరే సరే. ఇంకెంత దూరం మీ అత్తగారి? గుర్రం కూదా. గుర్రం మీద తాగాలి, మా మీద తాగాలి. పాప తాగాలి తెప్పియాలి. ఎటు పోయారా అక్బరు? ఊళ్ళో ఎవరు కనబడుతున్నారు? ఎక్కడ దక్కుతున్నారు? కొత్త అల్లు నీకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదా కొత్త అల్లు అని. ఒక్కరు దక్కుతున్నారు వీళ్ళు. ఇప్పుడు పట్టభాగాలు వచ్చినాం మరి. అయినా దేకాలి మన కొత్తగా ఎట్లుంటారా? నువ్వు వాళ్ళకి తెలియదు కదా కొత్త అల్లు అని. అలా జబర్దస్త్ ఉండాలి. సదిలే పోయి ఉంటది కదా దావతాడ పుల్లు పుల్లు. ఏం రమణ
మంచిదేనా? మంచిదేనా? నమస్తే కూడా పెడతలేవు నీ మనిషి ఏమని అంకరపోతా అదే కొత్త అల్లుడు అని బోర్డు ఇంత పెద్ద చేసుకుని వచ్చిన చూని ఇదేదే ఊళ్ళో ఒక్కలేరు ఊరంతా పోయిరే ఏమో మీ ఊరు సంగతి నాకు కొత్తగా అనిపిస్తుంది కొత్త అల్లునితోని డేంజరే, కొత్త అల్లునితోని డేంజరే, కొత్త అల్లునితోని నిలిపెట్టలేదురా. కొత్త అల్లుని కానీ అత్తగారింటి కాడ తాగాలి మరి అందరు చూడద్దా? అంతేనా? మరి కొత్త అల్లుని కొత్త అల్లుడికి చెత్తి పట్టుకోవడం అంటే నీళ్ళు తాగుతుంది. చెత్తి ఉంటలేదురా ఎండ కొడుతున్నా చెత్తి పెట్టుకుంటే పోదామా మరి? జర నీళ్ళు తాగుతుంది చూద్దాం. దమ్ము తీసుకుంటా నేను దిగానా మరి? ఏ వద్దొద్దు కొత్త అల్లుని ఊళ్ళో దిగుతావా? మా దగ్గర ఇంటి కానీ ఆకిట్లే దిగు ఆకిట్లని దిగాలి మరి. దా కొత్త అల్లుడు పోనీ అక్బరు దానే పాడరా. జగతి జగతి రావే, జగతి జగతి రావే, జగతి మాణిక్యము రావే, జగతి మాణిక్యం రావే, పూసిన తంగెడ రావే, పూసిన తంగెల రావే, పున్నమ వెన్నెల రావే, ఉన్నమా వెన్నెల రావే. మీ మోతలకు మా ఏనుగులు మేతలు పడతలేవు, మీ మూతలకు మా ఏనుగులు మేతలు పడతలేవు, మేతలన్న పట్టించిపోయి అతి రామశిలిక, మేతలన్న పట్టించిపోయి అది రామచిలక, నా మడిలో గరక, నా మడిలో గరక, గరక మెయ్యని గాడిదికి, గరక మెయ్యని గాడిదికి ఎడమ కాలుతుంది అందున కుడి కాలుతుంది అందరూ చెప్పి కొత్త అల్లి నువ్వు కదనే చెప్పు. అరే ఏమి ఇష్టంరా చెప్పాలి మరి నువ్వు. అరే అక్బరు చెప్తుందిరా ఏం చేయదు నువ్వు దిగుతా నడుచుకుంటా నడుచుకుంటా మరి ఆడ ఊర్లో పోయినాక తెలియదు మరి నువ్వు కొత్త నువ్వు గుర్రం మీద వచ్చినావు. ఊళ్ళో కష్టం కాదురా. అందరు అత్తారింటికి పోవాలంటే ఎత్తుందా ఏం కాదు నువ్వు రా పోదామా? పోదాం. ఏమో ఇంకా రాకపోయా వచ్చిందంటే ఎంత ఒరుతాడో ఏమో తమ్ముడు. అయినా నేను చెప్పేదాకా కూడా తమ్మినికి సోయలేదు, బాబుకు సోయలేదు. మళ్ళీ ఆయన కోపానికి రావట్టే ఏందేని వాళ్ళు చెప్పిర్రా చేసిర్రా పిలువరా గిట్లనే ఉంటుందా కొత్త అల్లుని అని తిట్టబట్టి వాళ్ళేమో చేసేది గిట్లా వచ్చిందంటే మళ్ళీ ఎన్ని అంటాడో ఏమో. దవదబ్బ వంటలు ఉండాలి అబ్బో మళ్ళీ ఒరుతాడు. తమ్మినికి ఫోన్ చేసి చెప్పాలి ముందుగానే కోపిష్టి కల్లో బిల్లో తీసుకురమ్మని చెప్పాలి. ఆడ వచ్చే వరకల్లా అన్ని వండి పెట్టాలి. అవునేనా బాబమ్మ? ముద్దగా పోలే తింటావు కూర్చుంటావు ఏమన్నా ఆసర అయితే అంటావా? ఏం చేయాలి నేను వద్దనంగా నీకు ఆయనకి ఇచ్చిరి ఆయన మందే సేమ్ చేసుకొస్తాడని చేసుకొస్తాడని ఇచ్చిరు. నేను వద్దనంగా పోయిరి వారికి ఐకిరి పోయిరి వాళ్ళు నేనేం చేసి బిడ్డ ఏమనంటే మళ్ళీ గాయన అంటావేందే పండుగ పూట అదేమో కైకిలివా బాబేమో అటువా తమ్ముడు అది పోయిడు వచ్చే వరకల్లా వస్తుండొచ్చు బిడ్డ వచ్చినాక తెప్పిస్తాం తీ అంత కోపండి నీ మొగడు కోపండి అయితే బుదిగిస్తా తినేది. నేను ఏవుతుంటే ఏర్పడుతుంది మీరు చూస్తానేమో ఆయన వేసే శాస్త్రాలు ఇచ్చిర్రు కూర్చున్నారు. నాకు ఆడ తప్పది ఈడ తప్పది నవ్వకే నువ్వు మళ్ళా నవ్వుతావు. ఏం చేయాలి బిడ్డ కోచి వాళ్ళే ఉంది మూడు కోచి మొక్క వచ్చి ఎట్లా పడ్డా చూడు అట్లా అలా పడతాడు. నేనేం చేసి బిడ్డ మళ్ళీ చెప్పుదామన్నా విన్నాడు. మా తల్లిగారు ఊరు పిల్లగాడైనా బిడ్డ చిన్నగున్నప్పుడు చూస్తున్నా అనుకున్నాము కోతి గుణం అంతానే బుద్ధి లేదు. కోతి గుణం ఎంత చెప్పినా ఈనాడు పిల్లగాడు. అరే అక్బరు దిగు మెల్ల దిగు దిగుతారు ఏం పలిగేది. బాబుకు ఫోన్ అన్న చెప్తానే బాపమ్మ ఇక చెయ్యి బిడ్డ బాబుకు ఫోన్ చెయ్యి. బాబు ఏడున్నా కాదే నువ్వు అటే పోతువి అమ్మ అట్లనే పోయింది. తమ్ముడు అయితే పత్తనే లేడు జాడలేడు. నీకు తెలుసు కదనే మీ అల్లుని గురించి ఓ కొత్త అల్లుని అది ఇదని అనబట్టి మీరేం పట్టించుకురు నీ వాళ్ళు అనంటే అప్పుడు తమ్మినికి ఫోన్ చేసిన బావకు ఫోన్ చేయమని ఇంతవరకు మీరు పత్తలేరు జాడలేరు. ఆయన అత్తుండట బాపు మీరు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. మొన్ననే పెళ్లిలో ఎంత బదనం చేసిండు. నువ్వు రా తొందరగా నువ్వు రా అన్ని పనులు అటు ఇచ్చి పెట్టుకొని నువ్వు రా బాపు. మీకేం తెలుసు ఆడ నన్ను రొప్పేటివి నువ్వు నడు సప్పిడి దగ్గర మళ్ళీ నన్ను కొట్టే మోపైతాడు మళ్ళీ ఇంటికి పోయినాక తెలుసా మీకు. నువ్వు రా అన్ని పక్కన పెట్టి నువ్వు రా వాడు వస్తలేడు తమ్ముడు ఎటు పోయిండు దా నువ్వు. అరే గుర్రం దిగినాక ఎంత రిలీఫ్ అయిందిరా. చెత్తి తీసాక ఇంకా రిలీఫ్ అయింది. సరే కానీ మా అత్తగారి గిన్నె వచ్చింది నేను పోతా నువ్వు బోర్డు తీసుకుని గుర్రం కాడు ఉండు. సరే సార్ పోయిరా పో మరి.
హై కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని ఊళ్ళో పోలేరు ఇంట్లో కూడా పోలేరు అంటారు కదా. ఇంత దూరం వస్తే నీళ్లు కాలు పడుతుంది, నీళ్ళు కూడా ఇచ్చట్లేరు. ఏ మరి అదనో ఏమో. హై కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే. అల్లు కడుకో పిల్లగాని కూడా వస్తుంది. నీ సొమ్మంత ఎత్తుకోబడుతుంది, సప్పుడే కూర్చున్నావు. నువ్వు సక్కని పోగాని ఇప్పుడు వచ్చినావు విరవిరా అని నీకు కట్టుకోమని చెప్తా. అంకరనే చేసిన అంత మళ్ళీ అంకర దగ్గర సగం చేస్తున్నావా? పిల్లనే చోది చోది తీసేస్తావు ఆ పిల్లని. పండుగ ఇంటికి వచ్చే వాళ్ళు ఉండరా ఇంట్లో? ఎవరు ఉంటారు? ఇట్లే ఉంటుందా? పని లేదా మాకు? బయట పని లేదా? పనికి పోయిన మా పిల్లలంతా నేను ఒక్కదాన్ని. అప్పటి నుంచి కూడా నువ్వు గట్ల ముక్కించినట్టు మాడతావు. గట్టే మరి నేను చూస్తేనే ముక్కించినట్టు అయితే ఎందుకు నువ్వు సగం తెచ్చి పట్టుకే పిల్లని ఏది ఎత్తుకుంటా ఎంత చేస్తున్నావు? రంపరాకాశంలో పడతావు వాటి ఇంటికి దొరకపోయి. నేనా ఓ చెప్పారు నీకు? నా మనవరాలు నాకు చెప్తుంది, ఇంకోటి చెప్తుంది. నా మనవరాలు చెప్పింది. చెప్పదా మరి నాకు? అప్పుడు దాన్ని అంతా గిట్లు ఇప్పించినావు, గట్ట చేసినావు, మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తుండ అనుకున్నావు, అనేకం ఏది ఇస్తాడు అంటా నీకు చెప్తుంది నా మనవరాలు. చెప్పదా మరి? చెప్తుంది. మామెడు పోయిండు, శంకర్ పోయిన బిడ్డ, బాయికడి పోయింది. అందరు అత్త కూడా లేదా? ఇద్దరు పోయిన బాయికడికే. ఎటు పోయింది రజిత? రజిత అడిగిపోతుంది, ఇంట్లో ఉంటది, ఇంట్లో ఉందేమో. కానీ నువ్వు ఇంకా మంచిగా నువ్వు మంచుకున్నాను. ఇప్పుడే నీకు కొడుతున్న బిడ్డను కొట్టేదాకా బతకద్దా నేను? ఎత్తుకుంటా ఎత్తుకోదా మరి? ఎత్తుకుంటా. బిడ్డ పెడితే నీ పేరే పెడుతుంది. పెట్టు సత్యం సత్యమ్మనే పెడతా. అమ్మా మీ వాళ్ళు అంతా కట్టే ఉన్నట్టు గానే గట్లే ఉండు మరి. పిల్లవంట ముందుగా పుల్ల కొట్టినట్టుంది. ముందుగా కట్టిన తొట్లా నేను ఉండకపోతున్నా. నా మనవాడు ఉట్టినాక వేసుకుంటున్నాను. నేనే తెచ్చిన బిడ్డ, నా పైసలతో నేను తెచ్చి పెట్టుకున్నా నా మనవాడు కోసానికి. తొట్టెలా తొట్టెలు తెచ్చి పెట్టుకున్నా, పొత్తిపేరు గుట్టి పెట్టుకున్నా, అన్ని తెచ్చి పెట్టుకున్నా. నేను ముందుగా సరిపడ్డు. ముందుగా నువ్వు సరిపడ్డా మరి ఆలయద్దు. నా మనవాళ్ళకి నేను బతికినా, నేను బతకాలి, ఆమె పుట్టినోళ్ళు అని అట్లా పెట్టుకున్నా. 10,000 ఇవ్వపోతుంది. 10,000 ఎందుకు బిడ్డ? నాకే కడుకో నీళ్ళకో ఇచ్చిపోతావు. నేను అసలు పట్టి 10,000 ఇవ్వటు ఉన్న కడికి నా పిల్లలకి పెట్టుకుంటాను. అన్ని దాచిపెట్టినమాట కదా? అన్ని దాచిపెట్టిన మరి. మా వచ్చిన కడుతా అడుగు మా వచ్చిన. రజిత వచ్చినావా? కాలిగితే అడుక్కున్నావా? కడుక్కున్నా. ఏమైంది అంతగానో మురుతున్నావు? ఏం మురుతున్నా? లగాంచి అంటే ఊరినట్ట నీకు అన్ని ఉన్నట్టు అనిపిస్తాయి. ఏమైంది? మాట్లాడినా తప్పే చూసినావు గానీ. నీ బాపేడి అవేది ఇంటికానే ఉండమన్నావా? బాయ్ కాడికి పోయిర్రు నాటేయని. మీ వాడు తమ్ముడు ఎటు పోయాడు? ఎవరు? మీ తమ్ముడు. తమ్ముడు కూడా పోయిండు, అందరు పోయిర్రు అటే. వాడు బాయ్ కాడ పని చేస్తుంటే ఫోన్ చేసిండు, రాయా బా పండుగ నాడని. ఏది పండుగ లెక్కనే ఉన్నది. ఎవరు ఇంటికాడ వాళ్ళు లేరు. నేను వంట ఇట్లా నువ్వన్నా చెప్పవా? ఇప్పుడు వచ్చినాక చేస్తారు, వీడియో పండుగ చేస్తారు. నీకు గంత కోపం ఎందుకు? గంత కోపాన్ని పిలుస్తున్నావు పిల్లని? కొత్తగా వస్తే ఏం మర్యాద ఉన్నది? మంచిగానే చేస్తున్నాం మర్యాద. అమ్మాయో అన్ని చేసిన నీకు తాగనీకే అది ఇది తీసుకొని అత్తడితే ఎందుకు అంతగానో ఆవేశపడుతున్నావు? అంటే తాగడానికి వచ్చిన మీటికి నేను మర్యాద చేయలేదని నువ్వే అంటావు, ఏది చేయలేదని నువ్వే అంటావు, మళ్ళీ తాగేందుకు వచ్చిరా నువ్వే అంటావు. ఎట్లా నీతోటి అందుకు ఆ ఇంటికి వస్తే అత్త కనబడలేదు, మా అమ్మ కనబడలేదు. నేను ఉన్నా కదా, అమ్ముందిగా. ఇంటికాడ ఉండవా నువ్వు? ఎవరు నువ్వు? మనం ఉన్నావా ఇంటికాడ? అలా పని ఉండద్దా చెప్పు. సరది సరది అంటే కలగన్నారా ఈ టైంకే వస్తున్నావు నువ్వు అని? సరే ఎందుకంత కోపము? ఫోన్ చేయి, మీ అయ్యా ఫోన్ చేయి. మా చూస్తున్నావు గానీ నువ్వేంది తుర్క సాహెబ్ లెక్క గట్లగా అవుతారము? బట్టలేంది నీకు? ఇంట్లో బట్టలేవా? పిచ్చిదారా, నేను వచ్చే రాకడం చూస్తే ఏ ఊరిలో దండేసి దండం పెట్టాలి. మీ ఊరిలో నీకు దండేసి దండం పెడతారు మరి? ఏమిటి మీద వచ్చిన బిడ్డ? గుర్రం మీద గుర్రం మీద వచ్చిన. లేకపోతే గుర్రం మీద వచ్చినా మరి నాకు చెప్పొద్దా? గుర్రము ఎదురుగా వస్తుంది చూస్తాను. ఎవరు చూస్తలేరు? లేడు ఏమన్నా కానీ ఆకలి అవుతుంది. ఆగు, తమ్ముడు వచ్చినాక బాప వచ్చినాక నిందు గాని పెట్టా ఇక ఏమన్నా తానికి తీసుకొస్తాను. తెచ్చుడైతే ఇప్పుడు తెలుసు, ఇది వరకు ఏమై టైం చూడవా? ఇప్పుడే చీకటి అయిందా? ఆగన్నా అంటే నేను వచ్చిన కంచెలు ఉపాసమే ఉన్నావా? నువ్వు తిండి తినకంటేనే ఉన్నావా? సరే రాంతి ఎప్పుడో రాయి. ఎప్పుడు వస్తారో రాండి. వస్తారు.
హై కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్తల్లుడే కొత్తల్లుడే సంక్రాంతి పండుగ కొత్తల్లుడే 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 మా ఇంటికొచ్చిన కొత్తల్లుడే డేంజరే హై కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే కొత్తల్లుడే కొత్తల్లుడే సంక్రాంతి పండుగ బావగారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ ఇలా కాయల సూపర్ వచ్చింది గెటప్ ఇక బాగా వచ్చిన ఇక పోతే హలో రమేషా ఏడురా రమేషు ఇగో రమేష్ ఏడు దావా మంచిగా దావా చేసుకుంటున్నాడు వాళ్ళ హాస్పిటల్ ఏడన్నా వింటావా నేనేం చేయాలి అంతే నడుస్తుందా ఇక మావాడు కూడా దొరకొచ్చిండు తాళాలకు అంతేనా మావాడు నాటుకోడి కోసిండ్రా సరే ఎన్నొస్తావు మరి సరే సరే ఉండు ఇక నువ్వు బిజీ ఉన్నట్టున్నావు కదా సరేరా తోచుడు గట్టున్నాడు వీటికైతే గిట్టున్నది ఇజ్జత వద్దని చెప్పుకుంటున్నా తాళాలు ఉన్నాని పనున్నది అనే పోయిర్రు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు రజిత వత్తుండు అల్లుడు అని ఎరిగి కదా నేను ఫోన్ చేసి చెప్పిండే వస్తుండు కావచ్చు తీయరాదు ఎందుకంతగానో అది వాళ్ళు వస్తుండ్రి కానీ నేను ఫోన్ చేసి గిట్లా సంగతి తమ్మ బాగా వస్తుండు కదా ఏమన్నా తీసుకొని రారా అంటే సరే తీయక్క నువ్వు బావతో ఉండు నేను తీసుకొని వస్తా అని చెప్పిండు అందుకే లేట్ అవుతుంది అంతగానం ఎందుకు తొందర పడుతున్నావు తయారు చేస్తుండు మీ తమ్ముడు బావా ఏం డ్రై చేసాను అడు కాకుండా ఇటు కాకుండా ఏ కాయ ప్రోగ్రామ్ ఉంది ఇది కలిగి గిటార్ పిలిచిరాడా కాంచన రోజు గిటార్ కమిటీ ఏ కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ అందుకే గిటాపు ఏమాయరా ఇదేనా మర్యాద అక్క బాగా వచ్చిండు ఎట్లా బాగా వచ్చిండ్రా అప్పటి నుంచి వెళ్ళి బాపుకు ఫోన్ చేసిన అన్న బాపు అత్తడనే ఇదిగో దాకా చూడబట్టే అనమంటే ఎందుకు అన్నాడు రా బావ ఏడి అన్న ఏడి బాపేడి బాపు తమ్ము అన్న గిట్లా బాయికనే ఉన్నారు ఇక ఆడికే పోదాం పరిగా సెటప్ ఇల్లు సరిపోదు కదా ఇల్లు సరిపోతే సెటప్ పెట్టిరట బాగోదు ఆగో ఏ దానికైనా వాళ్ళని తప్పు పట్టుడేనా నడు అక్క ఇగో నడితే నీ బావ కాళ్ళు అరిగిపోతాయిరా బండి తీసుకురా పో బండి మీద నువ్వు సామాన్ బండి తీసుకురా అంతే ఉన్నట్టున్నదే నువ్వు అనుకురా బుల్లెట్ బండి కొనుకొస్తానండి బా లెవ్విగా మళ్ళీ ఎందుకు బండి తీసుకురా పోయిండు వాడు మళ్ళా కూర్చుంటావు చదువు దాయ పాపమ్మ కూర పువ్వులు ఇట్లా అన్ని తాగుతాం హై కొత్త అల్లునితోని డేంజరే కొత్త అల్లునితోని డేంజరే ఏమైనా వాడు పోదాం బాయ్ కడ పెట్టిన మొత్తం దుకాణం అంతా ఆయనే ఉన్నదానే వాడు అటే పోయిండు వీడు పోయిండు ఇదే ఏది మీ అవే అంతా ఆనే ఉన్నారండి వీడు బిచ్చం కళ్ళు ఇద్దరు లెక్కున్నది మీ ఎవరు అవన్నీ వచ్చుడు కాకుండా నేను ఎందో అనుకున్నా వీడెటు పోయాడు వాడెటు పోయాడు పో నువ్వు అది పట్టుకున్నా 5 నిమిషాలు ఇంటికాడ తినపోదామా గిందికే రమ్మా నన్ను ఫోన్ మీద ఫోన్ చేసి గిందికేనా ఏమైందిరా అయిందా తాగినవా ఫుల్లు నీ పొక్క నింపుకున్నావురా ఏం చేయాలి బాబు మరి నువ్వు రమ్మంటే వస్తా ఫోన్ పోయేది సీసం వేసేసి నేనే తాగుతుంది
సీసా మొత్తం అన్నీ అయిపోయినాయి. అవునా అట్లనేనా సీసా మీ సీసా అని మాట్లాడుతున్నావు? ఏమని చెప్పినా బావ వస్తాడు రా మళ్ళీ మాట్లాడవలసి వస్తుంది తీసుకురారా అని నేను చెప్తే నువ్వు తాగుకుంటా కూర్చున్నావా? ఏమన్నా రీతేనా మీది? మళ్ళా అనమంటే ఎందుకు అన్నాడు మమ్మల్ని? బావకు ఫోన్ చేసి చెప్పలేదా? నేను చెప్తే చూసి బిర్యానీ అండి పెట్టి సీసా బిల్లు ఒడిచే మాల అయిపోయింది, ఇంత అయిపోయింది. బావ లేటు, మరి నేనేం చేయాలి? నేనే తాగలరా మరి? నీకెందుకు బావా? మంచి సీసాలు తెప్పితే నీకు పెట్టే సీసాలు ఉన్నాయి. సీసాల కల్లా ఉన్న సీసాలు నేనే తాగిన వీడికి రప్పించి సీసాల కల్లట. పట్లీని లగ్గం అయితే నాకన్నా మాయకైనట్టు ముచ్చట. పోయినాక నన్ను గోస పెడతాడని ఆలోచన లేదా మీకు? ఇగో గోసద్దు బీసద్దు కదా ఇప్పుడు ఏమైనా ఉన్నదా అడుగు. ఎందుకు లేదా? మస్తు ఉన్నది సీసాలు ఒడిచినాయి, మస్తు సీసాలు ఉన్నాయి. మా ఊళ్ళే కళ్ళు మీద కళ్ళు పెట్ట తెప్పిస్తే బాగా నీకు టెన్షన్ పడ. అదే సీసాల కళ్ళు వీడికైతే మర్యాద కట్టున్నది. అన్ని తెస్తా బాగుంది. నాకు అదంతా కాదు, టాటా వాటర్ ఐబీ కోటర్ తీసుకురా, లేకపోతే నా ఇంటికి నేను పోతా. నీ మర్యాద అరే పిలిపించి అవమానం చేసిర్రు పండుగనాడు. మీ అయ్యా నువ్వు మీ తమ్ముడు ఇదే నల్లుకి ఇచ్చే మర్యాద. నడు లేవు తినడం ఇంటికానే ఉండాలి. నడు నేను పోతా. ఏడికి తిన్నాక పోతుంది గట్ల చేస్తావు? ఏమద్దు నీకు తినలేదు. ఏం మనుషులరా మీరు? గిట్లనే ఉంటారా తర్వాయి మీద? ఉండరు మీరే. ఏం మనుషులు రా? వచ్చినాక నన్ను ఒక్క మాట కూడా కొట్టాలి. నీ ఇంటంకాళ్ళకి రాను, ఇంటికి అడుగు కూడా పెట్టా. చూడు ఇంకోసారి పిలుస్తారు అక్క రాయ బావ రాయ అని. వస్తున్నా పీక్తా వీకంతి అంకల్లాట. బావనే అనుకుంటే బావని మించిన అక్క పోతే అట్లా ఉన్నది. పెళ్ళి 3 రోజులు కదా బావ బాధనం, అక్క గసోటే ఉన్నది. నీ అవ్వ చూసుకున్నప్పుడు మీరే వస్తారు.